Hey everyone, welcome back to the series. ఈరోజు అయితే రీడ్ కోడ్ ప్రాబ్లమ్ నెంబర్ 58 లెంత్ ఆఫ్ లాస్ట్ వర్డ్ చేద్దాం. గివెన్ a string S consisting of words and spaces. Return the length of last word in the string. ఈ ఎగ్జాంపుల్ చూస్తుంటే లెంత్ ఆఫ్ లాస్ట్ వర్డ్ ఎంత 5. ఈ ఎగ్జాంపుల్ చూస్తుంటే లెంత్ ఆఫ్ లాస్ట్ వర్డ్ ఎంత 4. కానీ ఇక్కడ ఈ స్పేసెస్ని క్యాలిక్యులేట్ చేయలేదు. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా స్పేసెస్ ఉండేటువంటి తీసేయాలి. ఎక్స్ట్రా స్పేసెస్ ఎలా తీసేస్తాం? ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఎస్ డాట్ ట్రిమ్ అంటానే ఎక్స్ట్రా స్పేసెస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం వెనకల నుంచి వద్దాం. వెనకల నుంచి చూసుకుంటూ వద్దాం. ఇక్కడ DLROW స్పేస్ వచ్చింది. ఎప్పుడైతే ఫస్ట్ స్పేస్ వస్తుందో వెనకల నుంచి చూసుకుంటా ఉన్నప్పుడు అక్కడికి ఒక వర్డ్ అయిపోయినట్టు. మనకు కావాల్సింది ఏంటి? లెంత్ ఆఫ్ లాస్ట్ వర్డ్ అంతే. సో ఇంట్ ఐ అనేది టీ డాట్ లెంత్ తీసుకున్నాం. ఓకే, ఒకటి కౌంట్ కనుక్కుందాం, ఎందుకంటే క్యారెక్టర్స్ని కౌంట్ చేద్దాం. వై ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఓకే, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 చేద్దాం. ఐ మైనస్ మైనస్ అంటే వెనకాలకి చూసుకుంటూ వెళ్ళాలి. అలాగే కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? ఇఫ్ టీ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ ఈక్వల్స్ స్పేస్ అయితే బ్రేక్ చేస్తాం అంతే. రిటర్న్ చేయండి, కౌంట్ని రిటర్న్ చేస్తాం. అదే దాని లెంత్ ఆఫ్ లాస్ట్ వర్డ్ కౌంట్ అనేది. సో రన్ చేసి చూద్దాం. రన్ అయిపోయింది. ఒకసారి సబ్మిట్ చేసి సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, డన్.